జసిందా ఆర్డెన్స్ అనే ఆమె పూర్తి వామపక్ష ఉదార సెక్యులర్ భావాలున్న నేత. ఆమె న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా 2017 అక్టోబర్లో భారీ మెజారిటీతో పాలన చేపట్టి 5 సంవత్సరాల తర్వాత ఆమె దేశాన్ని నడపడంలో విఫలం చెంది రాజీనామా చేసి అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీలో ఉద్యోగం చేయడానికి కుటుంబంతో సహా అమెరికా వెళ్ళిపోయారు. నేను చెప్పినావా కదా, ఆమె భావాలు, ఆమె మాటలు, ఆమె చేతలు మన దేశ వామపక్ష మేధావులందరికీ, మరీ ముఖ్యంగా మోడీ ద్వేషులందరికీ తెగ నచ్చేశాయి. చూసారు కదా, రాజ్దీప్ సర్దేశాయ్ భారతదేశానికి జసిందా లాంటి నాయకురాలు ఎప్పుడు దక్కుతుంది, లేక మనం ఉన్న వారితోనే సరిపెట్టుకోవాలా అని పెట్టిండు. ప్రశాంత్ భూషణ్ ఈయనైతే వేరే లెవెల్, రైట్ వింగ్ అంతమవుతుందని, భారత్ లో కూడా త్వరలో ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. సార్ సుమంత్ రామన్ కోవిడ్ సమయంలో మాకు సహాయం చేయడానికి జసిందాను కొన్ని నెలల పాటు అప్పుగా ఇవ్వగలరా అని న్యూజిలాండ్ ని కోరారు. అబ్బో, ఈ రోజు మాట్లాడమన్న మాట. జసిందా ప్రధాని అయ్యాక ఆచరణలో ఆశించిన ఆర్థిక వృద్ధిని ఇవ్వలేక దేశ ఆర్థిక వ్యవస్థని సంక్షోభంలోకి నెట్టి దేశాన్ని నడిపే శక్తి తనలో అయిపోయిందని చేతులెత్తేసి రాజీనామా చేసి హ్యాపీగా అమెరికాలో కుటుంబంతో సహా వెళ్లిపోయి సెటిల్ అయ్యారు. అయితే ఆమె ప్రధానిగా వచ్చిన తర్వాత ఎందుకు ఆ దేశ పరిస్థితి సంక్షోభంలో పడింది అంటే, కోవిడ్-19 సమయంలో లాక్డౌన్లు మరియు ప్రజలకు ఉచిత ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. 2019లో జీడీపీలో దాదాపు 19% ఉన్న ప్రభుత్వ అప్పు 2023 నాటికి 35 నుంచి 40% పెరిగింది. అంటే డబల్ కంటే ఎక్కువ. ఆమె పదవి వీడే సమయానికి న్యూజిలాండ్ ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ట స్థాయికి దాదాపు 7.2% చేరుకుంది. దీనివల్ల సామాన్యుల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు ఇండ్ల రుణాలు కట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. అలాగే ఇండ్ల ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరగడం ఆమెపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. జస్ట్ 5 సంవత్సరాల పాలనలో అపఖ్యాతి మూటగట్టుకుని దేశం విడిచి పారిపోయింది.